యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ స్టేట్ యాంటీ కరప్షన్ ఫౌండేషన్ డైరెక్టర్ తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి మాట్లాడుతూ, మా ఫౌండేషన్ ద్వారా మహిళలను సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ యాంకర్ శ్యామల విచ్చేసి మాట్లాడుతూ, మహిళలు వివిధ రంగాలలో ముందుండి ఎవరైతే సంఘ సేవ చేస్తారో వారికి అవార్డు ప్రదానం చేయడం జరిగిందన్నారు. అవార్డు ద్వారా మహిళలను ప్రోత్సహించడమే కాకుండా వారికి మహిళా దినోత్సవం రోజున అవార్డ్స్ ప్రదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహిళలు అన్ని రంగాలలో ముందడుగు వేయాలని అన్నారు. ఫౌండేషన్ ACF ఇక్కడ తెలంగాణ స్టేట్ తరఫు నుంచి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా నన్ను ఇక్కడికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఒక మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయడానికి ఇంతమంది మగవాళ్ళు కష్టపడడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ నిజంగా. అంటే ప్రతి ఒక్క మహిళ విజయం వెనకాల ఎన్నో కుటుంబాలు ఉంటాయి. ఈ మాట నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను, ప్రతి చోట చెప్తూ ఉంటాను. ఎందుకంటే మేడం కానీ ఒక మహిళ చేతిలో ఒక ల్యాప్టాప్ ఉండొచ్చు, లాఠీ ఉండొచ్చు, అలాగే స్టెథోస్కోప్ ఉండొచ్చు, టీచర్గా బెత్తంగా పిల్లల్ని బెదిరించవచ్చు, మైక్ ఉండొచ్చు. అండి యాంటీ కరప్షన్ ఫౌండేషన్లో లీగల్ వింగ్ చైర్మన్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఎంత సగర్వంగా జరిగినందుకు, మహిళల్ని ఎంత ఘనంగా సన్మానించినందుకు యాంటీ కరప్షన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆడపిల్ల అంటే నిజంగా దుర్గాదేవితో పోలుస్తారు. ధైర్యంతో ప్రతి దాంట్లోనూ కూడా ముందుకు వెళ్ళాలని ఈరోజు వంటగది నుంచి అంతరిక్షాల వరకు ప్రయాణించే రోజులు వచ్చాయి. అన్నిట్లో కూడా రైట్ టు ఈక్వాలిటీ అనేది ఒకటి వచ్చింది. దీన్ని మంచిగా ఉపయోగించుకోవాలని ఆడపిల్లలకి నేను మరీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజులు వేరే విధంగా రైట్ టు ఈక్వాలిటీ అంటే స్త్రీ పురుషులు. డాక్టర్ యమునా పాఠక్, జాతీయ మహిళా అధ్యక్షురాలుగా విశ్వ హిందూ రక్షా పరిషత్ ఉంటున్నాను. మరి ఈరోజు యాంటీ కరప్షన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఈరోజు చాలా గణనీయంగా జరిగాయి. మరి చాలా మంది మహిళా మనులు అనేక వారి యొక్క ఫీల్డ్స్ నుంచి వారందరినీ కూడా ఈరోజు ఆహ్వానించి వారిని గణనీయంగా నిజంగా వారిని సత్కరించడం చాలా సంతోషదగ్గ విషయం. కానీ ఎప్పుడు అన్నట్టుగానే మరి మహిళా దినోత్సవం అంటే కేవలం మనకి మహిళా సాధికారత మనం కనుక భారతీయులుగా మనం ప్రస్తావించాలనుకుంటే, భారత్ వాజ్ ఆల్వేస్ అన్ ఎంపవర్డ్ నేషన్ అండ్ ఆల్వేస్ మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. విచ్ ఇస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ బికాస్ టుడే ద జనరేషన్ ఈస్ కంప్లీట్లీ రివాల్వింగ్ అరౌండ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఒక రకంగా చూసుకుంటే దట్ ఈస్ కంప్లీట్లీ అన్ ఆర్టిఫిషియల్, బట్ అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే దట్ ఈస్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఆ హ్యూమన్ని సృష్టించింది ఎవరు, దాని కర్త ఎవరు అంటే అఫ్ కోర్స్ ద ఉమెన్, బికాస్ ద ఉమెన్ ఈస్ అ వెరీ గ్రేటెస్ట్ పవర్ అండ్ ఎంబాడెడ్ మైండ్ విల్ బి దేర్. సో తను లేకపోతే ఏ శక్తి లేదు. సో మోడర్న్ టెక్నాలజీలో మోడర్న్ అల్గారిథమ్స్ వస్తున్నాయి, మోడర్న్ డెసిగ్నేషన్ ప్యాటర్న్స్ వస్తున్నాయి, సో మెనీ థింగ్స్, డిజైన్స్, ఎవ్రీథింగ్ ఆర్టిఫిషియల్ ఈస్ గోయింగ్ టు బి టు. బట్ ఆ ఆర్టిఫిషియల్ని క్రియేట్ చేసింది నాట్ ఓన్లీ అ నార్మల్ పర్సన్, ఇట్ వాజ్ అ వెరీ డెడికేటెడ్ పర్సన్. దాని వెనకాల ఒక ఉమెనే ఉంది. బికాజ్ నేను గట్టిగా నమ్ముతాను ఏంటంటే సృష్టి. నా పేరు డాక్టర్ తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి, తెలంగాణ యాంటీ కరప్షన్ ఫౌండేషన్ స్టేట్ చీఫ్ డైరెక్టర్ను. ఈరోజు యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది. ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం. ఎందుకంటే చాలామంది మహిళలను ఎవరెవరైతే మన సోషల్ వర్క్ చేసే వాళ్ళను, పోలీస్ డిపార్ట్మెంట్ తదితర విభాగాల నుంచి అందరినీ ఎంచుకొని వారికి అవార్డులు ఇచ్చి వారిని సత్కరించడం చాలా గర్వకారణం అనిపించింది. మాకు ఎంతో ఆనందంగా ఉంది మా ఫౌండేషన్ తరఫున ఈ ప్రోగ్రాం చేయడానికి నాతో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఇచ్చేసిన ముఖ్య అతిథులు శ్యామల గారు, కార్పొరేటర్ హేమలత సురేష్